Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. గుడ్ మార్నింగ్ ఇదొక ఇదొక అందమైన అందమైన మార్నింగ్ అనేది మీ మార్నింగ్. వాయిస్తో వచ్చింది. అలాంటి అంటే ఒక క్రియేటివ్ పర్సన్ అయిన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం అనేది నాకు రావడం అనేది నిజంగా నాకు ఇదొక అందమైన గుడ్ మార్నింగ్ సార్. అది I నిజంగా. love you. ఇది Love you అందమైన అన్న. మార్నింగ్ అది Love you, love నిజంగా. you అన్న. నమస్తే సార్. అసలు మీ సుమన్ అన్నకి సార్, మీకు సార్. మీ వీక్షకులకు సార్. ప్యూర్ లవ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100% లవ్. ఓకే సార్. సార్ మన ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందుగా ప్రియదర్శిని రామ్ తర్వాత సాక్షి రామ్ ఈ రెండిటికన్నా ముందు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంది సార్ మీకు. ఆ పూర్తి పేరు కుటుంబ నేపథ్యం ఆల్రెడీ ఇంతకుముందు వేరే ఛానల్లో మీరు చెప్పి ఉంటారు. కానీ మా సుమన్ టీవీ వీక్షకుల కోసము నాగరాజు కోసము మీరు ఒక్కసారి రివీల్ చేయాలి సార్. మా అమ్మగారి తండ్రి గారి పేరు రామరెడ్డి, ఆయన ఎడ్యుకేషనలిస్ట్ సార్. తెనాలి. మా నాన్నగారి తండ్రి పేరు లక్ష్మీరెడ్డి. ఓకే. మా ఇంటి పేరు పత్తి. మేము పత్తి పత్తి పత్తి. ఓకే. సో మేము బెల్లారి ఏరియా నుంచి మా తాత ముత్తాతల దగ్గర నుంచి సార్. మెల్లగా అనంతపురం వచ్చి సెటిల్ అయినారు. సార్. వాడు వచ్చింది అనంతపురం సార్. గుత్తి దగ్గర పాత కొత్త చెరువు అని, ఓకే సార్. అక్కడ సెటిల్ అయినారు. పక్కనే సార్, మాది గుత్తి సార్. ఆ, పక్కనే మా గుత్తి. గుత్తిలో సెటిల్ అయినారు. సార్. మా తాత గుర్రం మీద తిరిగి, సార్. లక్ష్మీరెడ్డి గారు సార్. గుర్రం మీద తిరిగి ఉన్న ఆస్తి అంతా పంచిపెట్టినాడు. ఓకే. అది ఎందుకు పంచిపెట్టినాడో మాకు తెలియదు కానీ పంచిపెట్టినాడు. పేదలకే పంచి పెట్టాడు సార్. ఏమో ఎవరెవరికి పంచిపెట్టినాడో తెలియదు. సార్ సార్. ఓకే. అంతే ఉంటది ఓకే. గుణం, అదే ఓకే. మంచి మనిషి. ఓకే సార్. లక్ష్మీరెడ్డి గారు అట్లా పెట్టినారు. ఆయన భార్య సాయమ్మ రెడ్డి అని పెట్టుకోలే, ఆమె ఎందుకో ఇష్టం మీ లేదు. నానమ్మ గారు. నా ఆయనమ్మ గారు. ఓకే సార్. ఆవిడ 4 కొడుకుల్ని 2 కూతుర్ని తీసుకొని అనంతపురం వచ్చా. సార్. కాసిన దుడ్లుండే సార్. మూట కట్టుకొని సార్. వచ్చినారు. సార్. భూమి ఒక 30 ఎకరాలు ఎంతో ఉండిందాడ రాయలసీమలో. అది కూడా గుత్తి దగ్గర ఎకరం ఆ రోజుల్లో ఎంత ఉంటుందన్న 100 రూపాయలు అంతే ఉంటుంది. అంతే సార్. అంతే సార్. ఇప్పటికి కూడా 1,00,000 రూపాయలు దొరికిపోతుంది. ఓకే సార్. సో విలువలేని భూమిని, రాళ్ళు ఉన్న భూమిని కొట్టి సాయమ్మ కొడుకులు మా నాన్నగారు హనుమంతరెడ్డి సార్. వీళ్ళందరూ ఆ భూమిని సేద్యానికి సరిపోయేటట్టు చేసుకున్నారు. ఓకే. ఎన్నో ఎకరాలు, 1000 ఎకరాల పైన భూమి ఉన్న ఆసామి భార్య సార్. పిల్లలతో పాటు వచ్చి మళ్ళీ సేద్యానికి పనికిరాని భూమిని సేద్యానికి పనికొచ్చేలా చేసుకొని డబుల్ బ్యారెల్ గన్ను పట్టుకొని పని చేయించుకుందమ్మా. ఎందుకు సార్ అందుకని డబుల్ బ్యారెల్ గన్ ఎందుకు? గొడవలు ఉండినాయి ఆడ. మీకు తెలియందే ఉంది నా అనంతపురం. అంటే మీరు అక్కడికి మైగ్రేటెడ్ అంటే వలస వచ్చారు. అందుకనే అంటే గొడవలు, మీకు ఎవరితో గొడవలు? ఆ భూమి కోసం ఉండే గొడవలు. ఓకే. భూమి కొనుగోలు చేశారు కదా మీరు. ఆ భూమి మాదే. మీదే. అదే ఆ. కొనుగోలు చేశారు మీదే. అదే అదే మీకు వచ్చింది. ఏవో అప్పుడు- గొడవలు ఉండినాయి. అక్కడి నుంచి వచ్చిన గొడవలు, ఇక్కడి నుంచి వచ్చిన గొడవలు. ఆ, ఆ ఆ, సాయమ్మ ఒక మహిళ అయి ఉండి సార్. ఆమె గన్ను పట్టుకొని సార్. సేద్యం చేసి సార్. వీళ్ళందరినీ సాకింది. సో మా నాన్నకి అటు లక్ష్మీరెడ్డి గారికి కూడా ఏదైనా చేయాలి, ఇటు చిర్రా రామిరెడ్డి గారికి కూడా ఏదో ఒకటి చేయాలి. ఆడంతా పత్తి ఎక్కువ, అవును సార్. బ్లాక్ సాయిల్ కదా. అవును సార్. ఇంటి పేరు కూడా పత్తి. ఓకే. ఈ గుంటూరు వాళ్ళు వచ్చి అటువైపు ఎక్కువగా పత్తి ఎక్కువ సాగు మంది చేస్తున్నారు. పత్తి. అవును సార్. అట్లా నా పూర్తి పేరు పత్తి లక్ష్మీ రామ్ రెడ్డి. రామ్ రెడ్డియా సార్? రామిరెడ్డియా సార్? రామ్ రామ్ రామ్. రామ్. ఓకే. పత్తి లక్ష్మీ రామ్ రెడ్డి. ఇది సార్. పూర్తి పేరు. ఈ పేరు కిందే ఇంత కథ ఉందంటే. కానీ ఒక్కటి క్లియర్ చేయలేదు సార్ నాకు. అన్న. నానమ్మ ఎందుకు గన్ను పట్టుకున్నారా? ఆ భూమి కథ ఏంటి అసలు? ఏమో నాకు కూడా అంతగా తెలియదన్నా, తెలుసు చెప్పారు కాబట్టి. గన్ను ఆ రోజున గన్ను ఒక మహిళ అందులోను అంటే ఒక మరి గన్ను పట్టుకుండేంత అవసరం తాత ఏముంటుంది? అంత భూమికి ఆసామి అయితే గొడవలు అయితే ఉంటాయి కదా. ఓకే. మరి ఇంట్లో గన్ను ఉండకుండా ఎట్లుంటాయి? గన్ను ఇంట్లో ఉండొచ్చు సార్, కానీ మహిళ మహిళ పట్టాల్సి వస్తుంది. చేతుల్లో. తప్పదు కదా, ఓకే. కాపాడుకోవాలిగా కుటుంబాన్ని. ఆడామని మించిన శక్తి ఏది ఉందన్న? మనము శక్తి అనేదే మనకి దేవత కదా. సార్, శక్తి సార్. అదే సాయమ్మ. ఓకే సార్. శక్తి పీఠాలు ఉన్నాయి కదా సార్. సాయమ్మ గారు ఒక శక్తి ఆడ, అంతే, నానమ్మ అంతే, గారు. అంతే. ఓకే. నానమ్మ గారు నీ వల్ల ఇవాళ నేను మా నాయనమ్మని తలుచుకున్నా. సార్, అది థాంక్యూ నా సార్. అదృష్టం. అది మీ నానమ్మ గురించి మాకు తెలిసింది. అది. అందులో మా పక్క ఊరే సార్ పాతకొచ్చారు. మాకంతా 10 కిలోమీటర్ 15 ఓ, కిలోమీటర్లు ఉంటుంది సార్ ఆ పేరు కూడా పాతకొచ్చేరు. మళ్ళీ గమ్మత్తు కూడా పాతకొచ్చి. అవును సార్, పాతకొత్త చెరువు. అక్కడ చెరువు ఉంటుంది సార్, అక్కడ ఓ. చెరువు కూడా ఉంటుంది నేను ఆడ పోయినా. సార్. పోయి మా నాయన్ని ప్రసవించిన మంచం ఉంది ఆడ. సార్. బల్ల మంచం అని ఆ రోజుల్లో మంచాలు ఉండేవి కదా. బల్ల, ఆ బల్ల కూడా ఇంకా ఆడనే ఉంది ఇంట్లో. పాతకొచ్చారులో సార్. ఆ, ఇప్పటికి ఎప్పుడైనా వెళ్తుంటారా? వెళ్తా. దేవిరెడ్డి అని ఆ. నాయన, మా మేనత్త ఆ. మేనత్త కొడుకు సరే. ఆయన ఉంటాడు. అలా సరే, నానమ్మ అక్కడ ఉన్నారు ల్యాండ్స్ అనుకున్నారు. తర్వాత మీరు ఎక్కడికి వచ్చేసారు సార్? మా నాన్నగారు బాగా చదువుకొని గిండిలో ఇంజనీరింగ్ చేశారు.
మా ఇంట్లో బాగా చదువుకుంది మా నాన్నగారు. ఆ, ఆయన చదువుకొని తమ్ముళ్ళందరినీ చదివించినాడు. ఓకే. ఒక తమ్ముడు భీమిరెడ్డి చదువుకోలే. ఆ, సో ఆ భూమి అంతా భీమిరెడ్డికి రాసేసినారు ముగ్గురు అన్నదమ్ములు. ఓకే. సో దట్ ఆయన అంటే పాతకొచ్చూరులో ఉండే భూమి ఉన్నారు సార్ ఆయన. ఆయన ఆయన కూడా లేరు ఇప్పుడు. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు సాగు పిల్లలు. చేసుకుంటున్నారు ఇప్పుడు. సో అది అది ఆ. కథ. ఓకే. సో మా నాయన గిండికి అంటే పోయినాడు. తాతగారు ఆస్తి మీకేం రాలేదు? ఏం రాలేదు. మాకు అసలు ఏం ఆస్తి మీ రాలేదు. కజిన్స్ కి వెళ్ళిపోయిందంట, ఏమీ మాకు రాలేదు. మాకు అసలు ఎక్కడి నుంచి ఏ ఆస్తి రాలేదు. ఆ, మా అమ్మగారు కూడా తనకు వచ్చిన భూమి అంటే పెట్టుబడి వస్తుంది కదా పెళ్ళప్పుడు, ఆ భూమిని తన తమ్ముడికి ఇచ్చుకుంది. వాడు సరిగ్గా చదువుకోలేదు, శాంతారాంకి. ఒక్కటే ఆస్తి, తల్లిదండ్రులు ఇచ్చిన ఒక గొప్ప జన్మ, అదొక్కటే ఆస్తి. అంతే అంతే కదా సార్? అంతే. ఇంకా దాంతోనే మనం అద్భుతమైన ఆస్తి అంతే కదా సార్? మనందరికీ. ఈరోజు ఇన్ని పేర్లతో సాక్షి రాముగా, ప్రియదర్శిని రాముగా మీరు పిలువబడుతూ ఆ, ఇంతగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే వారు ఇచ్చిన ఒక జన్మనే కదా సార్ మనకి. అందరికీ అంతకు మించిన అన్న, ఆస్తి మీకు మనకి. కూడా అన్న, అంతే, మనందరికీ. నాకేనా సార్? అంతే సార్. నాగరాజు ఈరోజు ఎవరైనా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోవట్లేదంటే సార్ మనకి ఆస్తి మీద గౌరవం లేనట్టే. సార్ సార్ తల్లిదండ్రులు బాగా చూసుకుంటే ఆస్తి అదే వచ్చేస్తుంది అన్న. ఖచ్చితంగా తల్లిదండ్రులే ఆస్తి కదా సార్? అది ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేస్తారు. సార్. తప్పన్నా. సార్. అది కూడా తల్లి అన్న. సార్. కడుపులో నుంచి పుట్టేది మనిషి అయితే సార్. ఎద నుంచి పుట్టేది సంస్కారం అన్న. తల్లి ఇచ్చేది మనకి రెండు. సార్. ఒకటి జన్మ, తన పాలతో మనకి ఇచ్చేది సంస్కారం. ఓకే. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, కొంచెం చిన్న మాటలు మాట్లాడుకుందాం. లేదు సార్, చాలా అవసరమైన మాటలు ఎవరు చెప్తున్నారు. ఎవరు ఎవరు సమాజానికి తెలియాల్సిన మాటలే మాట్లాడుతున్నారు ఎవరు సార్. చూడరబ్బా, ఎవరు వినరు ఇవన్నీ. సార్, అవసరం సార్, వింటారా వినరే కాదు సార్, మనము చెప్పే మాటలు 4 మంచి మాటలు చెప్తారు సార్. ఇవాళ ఏం వింటారు వినడం- చెప్తా చూడు. సార్. కొట్టినా తిట్టినా తాలి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినవురు. యాలి భార్యని సార్. కొట్టినా తిట్టినా పర్వాలేదు, పాపే పాడుతుంది. సార్ సార్ ఆ పాట సెల్ ఫోన్ లో పెట్టుకొని తిరుగుతాండే ఒక 10 ఏళ్ల క్రితం. ప్రపంచానికి సరిపోయిన విషయమే చెప్పాలన్నా. ఈ పెద్ద విషయాలు చెప్తే వాళ్ళు వినరు, చూడరు, సార్. వాళ్ళకి ఎక్కదు. ఎక్కుతాదా లేదనేది కాదు సార్, మ్మ్. మనము చెప్పే 4 మంచి మాటలు చెప్తే తర్వాత అది వాళ్ళ ఇష్టం సార్, ఎక్కించుకుంటారా లేదనేది. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ పాఠాలు చెప్తాడు సార్, వాడికి ఎక్కిందా లేదనేది కాదు సార్. పాఠాలు చెప్పడము ఆ టీచర్ యొక్క విధి, ఎక్కడ ఎక్కించడం వీడి ఇది, వాడు అల్లరి అదే అన్న, చేసుకుంటాడు. ఇక్కడ చిన్న వ్యత్యాసం ఉంది. సార్. విధిగా ఏది చెప్పినా కరెక్ట్ కాదన్న. సార్. విధిలో బాధ్యత కూడా ఉండాలి. సార్. బాధ్యత ఏంటి అంటే మనం చెప్పుతుంది ఎదుటివాడికి అర్థం కావాలి, అది తన జీవితానికి పనికి రావాలి. సార్. అది మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఇవి కొంచెం పైనుంచి పోయిన బౌన్సర్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. అందుకనే మేబీ వీ షుడ్ టెల్ దెమ్ సింపులర్ థింగ్స్. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ మోములో చిరునవ్వు చెరగడం లేదు సార్, కానీ ఒక్కసారి మాట కొంత భావోద్వేగం కనిపించింది నాకు. అమ్మ గురించి వచ్చినప్పుడు మాత్రము ఆ కళ్ళల్లో తెలియని బాధ, ఒక దుఃఖము అన్నీ నాకు కనిపించాయి సార్. అసలు అమ్మ అంటేనే రామ్ సార్కి అసలు ఇంకా విపరీత, అమ్మ అంటే ఎవరికైనా ప్రేమ సార్, అమ్మని ప్రేమించాలి, ప్రతి ఒక్కరు అమ్మని ప్రేమించాలి. కానీ అందులో రామ్ సారు మొదటి వరుసలో ఉంటారు అంటారు. అదే ఎందుకంటే ఆ కళ్ళు చెమరుస్తున్నాయి అనమాట మీరు, అది నాకు ఇప్పటికీ తెలుస్తుంది మీ కళ్ళు చూసి. ఏంటి సార్ అసలు అమ్మ అంటే మీకు మా అంత ఇది? నాయన 42 ఏళ్ల వయసులో ఇక్కడ ఐడిపిఎల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఉండి చనిపోయినాడు అన్న. సార్. ఆయన కమ్యూనిస్టు. సార్. ఆయన కమ్యూనిస్టు. రాత్రిపూట భోజనం చేసినాక జనరల్ మేనేజర్ గారు, ఆ కాలనీ చాలా పెద్ద కాలనీ అన్న, సార్. చాలా పెద్ద సంస్థ ఆ రోజుల్లో. సార్. 72, 71. మా తండ్రి గారు అట్లా నడుచుకుంటూ భార్యతో పాటు మా అమ్మగారితో పాటు అందరినీ పలకరించి వచ్చేవాళ్ళు. సార్. అక్కడ ఆయనకి ఒక రాయి మీద హనుమంతుడి బొమ్మ కనపడే. సార్. అది వానకి ఎండకి అట్లా పడి ఉంటే ఆయనకి ఎందుకో మనసు చెలించిందన్న. సార్. కమ్యూనిస్ట్కి చెల్లించరాదు, అదే కమ్యూనిస్ట్కి అసలు దేవుడు అంటే నమ్మకం ఉండదు కదా సార్? నమ్మకం ఉండదు. మరి ఆ. ఏందో మరి ఆయనకి ఎందుకో ఆ. ఆ పరిస్థితి చూసి దేవుంది ఏదో అనిపించి గుడి కట్టించినాడన్న. ఓకే. ఆయన ఏం పెద్ద ఆస్తిపరుడు కాడు. కష్టపడి ఆయనకు వచ్చిన జీతంలో మిగుల్చుకున్న డబ్బులు అప్పుడున్న 2 అంబాసిడర్ కార్లు అమ్మేసి ఆ డబ్బుతో ఆ గుడికి కావాల్సినంత డబ్బు సమకూర్చి ఒక సావనీరేసి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చిన డబ్బులతో ఎట్లాగైతేనే గుడి కట్టినారన్న. ఆ గుడి కట్టి దాని ఓపెనింగ్ 73 మేలో జరిగిందన్న. నవంబర్లో ఆయన చనిపోయినాడు. 42 ఏళ్ళు ఆయనకి. 42 years. ఓ, చాలా చిన్నవారు. ఇక నాకు 14 ఏళ్ళు, మా అన్నగారికి 17 ఏళ్ళు. సార్. ఇక మాకు దేవుడి మీద ఎలాంటి విశ్వాసము, గుడి మీద ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఏమీ ఉండదు. ఉండదు సార్. ఇక మాకు మిగిలింది అమ్మ ఒకతే. సో నమ్మకమైన, ప్రేమైన, కూతురైన, స్నేహితురాలైన, సార్. తల్లైన అమ్మే. ఆమె భర్తని ఎంతగా ప్రేమించేదంటే నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కాలం మంచం మీదే ఉండిపోయింది.
సో నేను మా అమ్మగారిని నేను మనోవేదన. భరించలేక ఆ. నేను మా అమ్మగారిని పెంచుకున్నాను నా కూతుర్లాగా. తల్లులు నాకు- పిల్లల్ని పెంచుతారు, పెంచుకున్నాను. కొడుకు తల్లిని పెంచాడు ఇక్కడ. నేను పని చేసుకొని వచ్చి అప్పుడు మోటార్ సైకిల్ ఉండేది. చాలా కష్టంలో ఉన్నాం. అంటే జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన సడన్లీ చనిపోతే ఏముంటుందన్న, ఏముండదు. సైకిల్ మీద కాలేజ్కి పోయేది, స్కూల్కి పోయేది. సంస్థ నుంచి మీకు ఏం రాలేదు సార్ అసలుకి? అమ్మగారికి ఉద్యోగం లాంటిదో ఇచ్చారు. ఆ. ఆ సంస్థ టుక్ కేర్ ఆఫ్ మై మదర్. ఓకే. బట్ దట్ వాజ్ నాట్ ఇనఫ్. అంతే కదా, అంతే కదా. సరిపోయినంత కుటుంబానికి అది ఉండదు. కాదు కదా. ఒక పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత అవన్నీ మనకి ఏమి ఇచ్చినా అప్పుడు ఆ రోజుల్లో ఆయనకి 3,000 చిల్లర జీతం ఉంటే అమ్మగారికి 600 జీతం ఉంటే మరి సడన్లీ వ్యత్యాసం చాలా చాలా గొప్ప, తేడా కదా. చాలా గొప్పగా ఉండేది. ఆ. సో మోటార్ సైకిల్ కొనుక్కుంది నేను మా అమ్మని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించడానికి వస్తాను. సైకిల్ మీద తీసుకెళ్ళాను కాబట్టి. సో అమ్మ నాకు కూతురైతే అమ్మ నాకు ఆకలిని నేర్పించిందన్న. ఎలా సార్? అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారి అస్థికలను కృష్ణా నదిలో వేసి మళ్ళీ ఐడిపిఎల్ కాలనీ బాలానగర్ దగ్గరికి పోవాలా. ఉమ్. అక్కడ పోతుంటే ఇక వచ్చినాము, సిటీ దరిదాపుల్లో వచ్చినాము, కారులో వస్తున్నాము. మా అమ్మని అప్పటికే నేను 2-3 సార్లు అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఆకలేస్తుంది అని చెప్పింది. 14 ఏళ్ళ పిల్లోని, అంతే తెలుసు, నాకు ఆకలి తెలుసు. చెప్పితే సరిగ్గా ఇంటికి వచ్చిన తర్వాత కారు తలుపు తీస్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అడిగినా మా అమ్మని, అమ్మ ఆకలిగా ఉంది అని. ఆమె ఒక నిమిషం ఆగిందన్న. ఆమె అప్పటికప్పుడు ఒక విధవరాలు, ఆమె బాధలో ఆమె ఉంది. ఈ పిల్లోడు ఇప్పటికి 2 సార్లు అడిగినాడు నాకు ఆకలి వేస్తుంది అని. ఆమె ఆగి నాకు చెప్పిందన్న, ఇంట్లో అన్నం ఉందని తెలిసి కూడా నువ్వు ఆకలి ఆకలి అంటున్నావు. ఎంతోమంది ఇళ్లలో అన్నం ఉండదు, వాళ్ళ ఆకలి అంటే తల్లి ఏం చేయాలి, ఆ బిడ్డ ఏం చేయాలి అని. ఆ రోజు నుంచి అర్థమైందన్న ఆకలి ఎంత అద్భుతమైన విషయం అని. ఆకలిని ఆకలితో నింపు, అన్నంతో నింపద్దు మా అమ్మ ఆ రోజు నాకు చెప్పిందన్న. అదే ఆకలి వల్ల ఒక మోటార్ సైకిల్ కొని మా అమ్మకి ఐస్ క్రీమ్ తినిపించిన. ఆ తర్వాత అమ్మగారికి అంత ఇష్టం అసలు ఐస్ క్రీమ్ అంటే? చాలా ఇష్టం. మా నాన్న తినిపించేవాడు. ఏ ఫ్లేవర్ ఎక్కువ తినేవారు? వెనీలా. ఆ రోజుల్లో వెనీలా. ఓకే. నాన్నగారు లేకపోయినా ఐస్ క్రీమ్ లేని లోటు మీరు ఆ తర్వాత కారు కొని అమ్మని, కారు కొంటే ముందు అమ్మని తిప్పాలి దాంట్లో. అట్లా